నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు అందజేసినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం బీజేపీ అడ్డుకుంటోందన్న కాంగ్రెస్ బుకాయింపులెందుకని బీఆర్ఎస్ ప్రశ్నలు టీడీపీ నేతను బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డిలకు నోటీసులు హైదరాబాద్లో అందజేసిన పులివెందుల పోలీసులు విభాషా విధానంతో తమిళనాడు సర్కార్ కొత్త విద్యా విధానం 11, 12 తరగతుల మార్కుల ఆధారంగానే యూజీ కోర్సుల్లో ప్రవేశాలు భారత్పై మరోసారి ట్రంప్ టెంపరితనం ఇకపై వాణిజ్య చర్చలు ఉండబోవని వెల్లడి తొలుత సుంకాల వివాదం పరిష్కారం కావాలని వ్యాఖ్య ట్రంప్ టారిఫ్లతో భారత్ నుంచి ఆర్డర్లు రద్దు చేస్తున్న అమెరికా సంస్థలు తదుపరి నోటీసు ఇచ్చే వరకు షిప్పింగ్ ఆపాలన్న వాల్మార్ట్ అమెజాన్ గాజా సిటీని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర హమాస్ అంతం కోసమేనన్న నెతన్యాహు సర్కార్ కేసీఆర్ హయాంలో మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు ఇవాళ హాజరైన ఆయన తన వద్ద ఉన్న వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించినట్లు వివరించారు. మావోయిస్టుల జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు పెట్టి వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అత్యధికంగా తనతో పాటు కుటుంబ సభ్యులు, సిబ్బంది, డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని తెలిపిన బండి సంజయ్ బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారి సంభాషణలను ఆలకించారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె, అల్లుడు ఫోన్లు ట్యాప్ చేసినందున వారిని కూడా విచారణకు పిలవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఎస్ఐబీని సొంత అవసరాలకు అడ్డాగా మార్చారని బండి సంజయ్ ధ్వసమెత్తారు. నాయకులు, లాయర్లు, వ్యాపారులు, సినీ నటులు సహా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు బాగోతాన్ని సిట్ అధికారులు చెబుతుంటే తనకే సిగ్గనిపించిందని పేర్కొన్నారు. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్లను ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు. నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా మాది పక్క పెట్టు. సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుది కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎందుకంటే భార్యాభర్తల ఫోన్లు అయినా మూర్ఖులు వీళ్ళు. ఎవడన్నా భార్యాభర్తల ఫోన్లు ఇంటారా అని ఎవడన్నా? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా బీజేపీ అడ్డుపడుతోందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదన్న ఆయన బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వరంగల్ జిల్లా హనుమకొండలో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారులతో కలిసి ఇళ్ల లోపలకు వెళ్లి వసతులను పరిశీలించారు. లబ్ధిదారులని పారదర్శకంగా ఎంపిక చేశామన్న మంత్రి ఏ పార్టీ కార్యకర్త అని కూడా చూడలేదని తెలిపారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లను పార్టీ కార్యకర్తలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. మొదటి విడతలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్న మంత్రి గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ కార్డులో భార్యా పిల్లల పేర్లు చేర్చే అవకాశం కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు, వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రబుద్ధుల్ని అసహించుకున్నా ఇంకా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి
ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరుగుదాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతారా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదెప్పుడు, బీసీ డిక్లరేషన్ అమలయ్యేదెప్పుడని ప్రశ్నించారు. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి తంతు తేలిపోయిందని చెప్పారు. 42% రిజర్వేషన్లని బుకాయించారని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కేంద్ర నాయకులతో హామీ ఇప్పించారని మండిపడ్డారు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం బీసీ బిల్లు ఆర్డినెన్స్ అని చివరగా బీసీలను నమ్మించడానికి ఢిల్లీలో ధర్నా చేసి డ్రామాలాడారని ఆక్షేపించారు. తీరా బీసీ రిజర్వేషన్ల అమలు కేంద్రం ప్రధానిపై తోసి కాడి ఎత్తేశారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అన్ని వాస్తవాలు బయటపడేసరికి బీఆర్ఎస్ ధర్నాకు రాలేదంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసాన్ని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. వివేకా హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదాలకు నిందితులతో పాటు తాను కోర్టుకు హాజరవుతున్నారన్న ఆమె శిక్ష నిందితులకా తనకా అనేది అర్థం కావడం లేదన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి జయంతి వేళ పులివెందులలో ఆయన ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్థం కావడం లేదన్న ఆమె ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిందన్న సునీత, కానీ అసంపూర్తిగా ఉందంటూ పిటిషన్ వేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీరుపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే డిఎస్పీతో అంటున్నాడు, మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని, అంటే పక్షపాతం చూపిస్తున్నారు అని. నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది, అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయలేకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని తెచ్చుకున్నారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా? తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారని నమోదైన కేసులో పులివెందుల పోలీసులు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు 41A నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు అందజేశారు. విశ్వనాథ్ రెడ్డిని బెదిరించిన కేసులో భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఫోన్లో బెదిరించిన అంశంపై వివరణ ఇవ్వాలని పులివెందుల పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల మండలంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ పలుచోట్ల రహదారికి ఇరువైపులా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టారు. 4 రోజుల నుంచి ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతుండగా పులివెందుల మండలం కొత్తపల్లి వద్ద కట్టిన టీడీపీ ఫ్లెక్సీలను ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం శ్రేణులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే నెలలో జరిగిన మహానాడు సమయంలోనూ పులివెందులలో వరుసగా 2 సార్లు టీడీపీ జెండాలను తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మళ్లీ టీడీపీ జెండాలు తగలబెట్టడం వెనుక వైసీపీ శ్రేణుల హస్తం ఉందని టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగ కార్మికుల వేతనాల పెంపుపై వివాదం కొనసాగుతున్న వేళ చిత్ర నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని ఆదేశించింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. స్టూడియోలు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దని తేల్చి చెప్పింది. అవుట్డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించొద్దని పేర్కొంది. ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సూచించింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఏకపక్షంగా సమ్మెకు పిలుపు ఇచ్చిందని స్పష్టం చేసింది. భారత్పై విధించిన సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని తేల్చి చెప్పారు. అమెరికాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తుండగా సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు చర్చలు ఉండవని ట్రంప్ తన టెంపరీతనాన్ని ప్రదర్శించారు. Follow up on the India tariffs. Do you expect increased trade negotiations, since you've announced the 50% tariff? No, not until we get it resolved. భారత్ నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం మొదలైంది. అమెరికాకు చెందిన ప్రధాన రీటైలింగ్ సంస్థలు తమ ఆర్డర్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ విధించిన 25% సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన మరో 25% పెనాల్టీ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది.
దిగుమతులపై సుంకాలు పెరిగినందున వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ తదితర సంస్థలు భారత్ నుంచి కొనుగోలు ఆర్డర్లు ఆపేసినట్లు తెలిసిందే. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు దుస్తులు, వస్త్రాల షిప్పింగ్ ఆపాలని భారత ఎగుమతిదారులకు ఆయా సంస్థల నుంచి లేఖలు, ఈమెయిల్స్ అందినట్లు తెలుస్తోంది. సుంకాలతో పడే అదనపు భారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా లేని కొనుగోలుదారులు ఆ మొత్తం ఎగుమతిదారులే భరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా అమెరికాలో భారత్ వస్తువుల ధరలు 30 నుంచి 35% వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి 40 నుంచి 50% వరకు ఆర్డర్లు తగ్గటం సహా 4 నుంచి $5 బిలియన్ వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే దుస్తులు, వస్త్రాల్లో అమెరికా వాటా 28%గా ఉంది. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలే కారణమని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఇవాళ, రేపు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం, రాత్రి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఈ ప్రభావంతో 13 నుంచి 3 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అటు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని, ఈ ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, గట్టి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎం. అనిల్ కుమార్ ఇరు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలిశారు. తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినందుకు అనిల్ కుమార్ను ప్రత్యేకంగా సత్కరించారు. రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ను కలిశారు. అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ విష్ణుదేవ్ వర్మను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి అనిల్ కుమార్కు అభినందనలు తెలిపారు. కూటమి సర్కార్ వైసీపీపై కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాలపై చూపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నందిగామలోని గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని ఆక్షేపించారు. అసలు వైసీపీకి వైఎస్ఆర్కు ఏం సంబంధమన్న ఆమె ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహానేత పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ ఏమైనా వారి సొత్తా లేక పేటెంట్ రైటా అని నిలదీశారు. ప్రజాభిమానం కలిగిన నేతకు నీచ రాజకీయాలు చేసే వారితో కలిసి ఆపాదిస్తారా అని ప్రశ్నించారు. తొలగించిన చోటే వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డిక్షనరీలో విజయాలు అంటే అబద్ధాలు, ఉత్సవాలంటే అర్ధసత్యాలు, డిక్లరేషన్లంటే మోసమని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే సంబరాలు చేసుకోవటం రాహుల్ గాంధీకి సిగ్గుచేటని ఎక్స్లో పేర్కొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ అవసరమైతే మిగతా హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టుల్లో 42% బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వటం లేదన్నారు. 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా బీసీలకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మరోవైపు కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాలను వంచిన రేవంత్ సర్కార్ ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లను సైతం నట్టేట ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక ఉన్న పథకాన్ని కూడా రద్దు చేశారని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా పథకం ప్రీమియం ఎగ్గొట్టారని విమర్శించారు. ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించి పెండింగ్ క్లెయిమ్లను వెంటనే సెటిల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల ఇవాళ తార్నాకలోని రామచంద్రరావు నివాసానికి వెళ్లి కలిశారు. ఈ నెల 11న బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు రామచంద్రరావు తెలిపారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని ఉన్నాం, సాయంత్రం వరకు చంపేస్తామని, ఎవరు కాపాడుతారో చూద్దామంటూ తనకు ఓ నెంబర్ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్టు రఘునందన్ రావు తెలిపారు. ఈసారి 9404348431 నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు చెప్పిన రఘునందన్ రావు ఇలా తనకు బెదిరింపు కాల్ రావటం 6వసారని చెప్పారు. ఏ విధంగా తనకు ఫోన్ చేసేది తీవ్రవాదులా, ఇంకా ఎవరైనానా అని పోలీసులే తేల్చాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు కొడంగల్ నియోజకవర్గం లగచర్లకు చెందిన గిరిజన మహిళలు రాఖీ కట్టారు.
తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం లాక్కున్నప్పుడు కేటీఆర్ ఒక అన్నలా అండగా నిలిచినందుకు రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపినట్లు వారు పేర్కొన్నారు. లగచర్ల భూ పోరాట సమయంలో తాను నిండు గర్భిణిగా ఉంటే అధికారులు పోలీసులు దౌర్జన్యం చేశారని, తన భర్తను జైలుకు పంపిన సమయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి తమకు అండగా నిలిచారని జ్యోతి అనే మహిళ తెలిపింది. తన బిడ్డ భూమి నాయక్ యోగక్షేమాల కోసం ఒక సోదరిలా బాధ్యత తీసుకున్నారని తెలిపారు. కేటీఆర్ సహా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కూడా మహిళలు రాఖీ కట్టారు. తెలంగాణలోని జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. తమ్మడపల్లి ఐ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తల్లి కుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ హత్యకు కారణాలపై సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఆస్తి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గంగా కావేరి ఎక్స్ప్రెస్లో పొగలు రావటం కలకలం రేపింది. ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ వెనుక ఉన్న బోగి వద్ద ఒక్కసారిగా పొగలు రాగా వెంటనే నిలిపివేశారు. బోగి నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. బ్రేక్స్ పట్టేయటం వల్ల చక్రాల రాపిడితో పొగలు వచ్చినట్లు సమాచారం. వెంటనే మరమ్మతులు చేయగా అరగంట తర్వాత తిరిగి రైలు బయలుదేరింది. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్కు వెళ్తున్న గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. హమాస్తో దాదాపు 2 ఏళ్ల నుంచి యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ గాజా సిటీని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ను అంతం చేసేందుకు గాజాను పూర్తి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిన్ననే మీడియాకు తెలిపారు. తమ లక్ష్యం నెరవేరిన తర్వాత గాజా సిటీ పాలనా పగ్గాలు స్నేహపూర్వక అరబ్ దళాలకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సిటీలోని 3/4 భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. గాజాలో ఐడిఎఫ్ దాడులు మరింత పెరగటం వల్ల పాలస్తీనియన్ల ప్రాణాలు, మిగిలిన 20 మంది ఇజ్రాయెల్ బందీల ప్రాణాలు ప్రమాదంలో పడనున్నాయి. కేంద్రం తమిళనాడు మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానానికి పోటీగా ఈ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో స్టాలిన్ తమిళనాడు విద్యా విధానాన్ని ఆవిష్కరించారు. ఇందులో త్రిభాషా సూత్రం స్థానంలో ద్విభాషా విధానాన్ని చేర్చారు. 2022లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మురుగేషన్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో వేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నూతన విద్యా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం రూపొందించింది. మాతృభాష సహా ఆంగ్లం, కృత్రిమ మేధ, సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ నూతన విద్యా విధానాన్ని రూపొందించారు. కొత్త విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలకు బదులు మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. 11, 12వ తరగతుల మార్కుల ఆధారంగా ఆర్ట్స్, సైన్స్ వంటి కోర్సుల్లో యూజీ ప్రవేశాలు కల్పించేలా కొత్త పాలసీలో ప్రతిపాదనలు చేశారు. మెరుపు వరదలతో కకావికలమైన ఉత్తర కాశీ జిల్లాలోని ధరాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. గంగోత్రి జాతీయ రహదారి సహా గ్రామీణ రహదారులు దెబ్బతిన్నందున హెలికాప్టర్ల ద్వారా సహాయ పునరావాస చర్యలు చేపడుతున్నారు. ఈ ఉదయం 6గురిని ఐటీబీసీ హెలిప్యాడ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం ధరాలిలోని శిథిలాల దిబ్బలను తోవటానికి అవసరమైన అధునాతన పరికరాలను చినుక్ MI-17 హెలికాప్టర్లు ఉత్తరాఖండ్ పౌర విమానయాన శాఖకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఘటనా స్థలానికి తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నందున సహాయ పునరావాస కార్యక్రమాల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ 2 రోజులుగా ఉత్తరకాశీ జిల్లాలోనే ఉండి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్ ఓటర్ జాబితా సవరణ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాలు కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే 2 సభలు ఈ నెల 11కు వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా మాజీ సభ్యుడు సత్యపాల్ మాలిక్ మృతికి నివాళి అర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన చేశారు. తర్వాత ప్రశ్నోత్తరాలు చేపట్టగా బీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ దశలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12కి వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేనందున 3 గంటలకు, ఆ తర్వాత ఈ నెల 11కు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో కూడా ఉదయం సమావేశమైన వెంటనే వేర్వేరు అంశాలపై చర్చకు పట్టుపడుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితిలో మధ్యాహ్నం 12కి, తర్వాత సోమవారానికి వాయిదా పడింది. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ప్రమాణపత్రం దాఖలు చేయాలన్న ఈసీ
సూచనను ఆయన తప్పుపట్టారు. పార్లమెంటులో తాను రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేసినట్లు చెప్పారు. బెంగళూరులో నిర్వహించిన ఓట్ అధికార్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీలో నిన్న తాను విడుదల చేసిన డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లు మూసివేశారని తెలిపారు. ఆ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తే తమ బండారం బయటపడుతుందనే విషయం ఈసీకి తెలుసని రాహుల్ పేర్కొన్నారు. मैं यहाँ इस स्टेट से गारंटी देके कह रहा हूँ, हमारी मांग है कि इलेक्शन कमीशन हमें पूरी देश की इलेक्ट्रॉनिक वोटर लिस्ट दे, वीडियोग्राफी के रिकॉर्ड्स दे, और अगर ये हमें देंगे तो हम ये साबित कर लेंगे कि सिर्फ एक सीट नहीं चोरी हुई है, और सिर्फ कर्नाटका में नहीं चोरी हुई है, पूरे हिंदुस्तान में सीटें चोरी हुई हैं। इलेक्शन कमीशन बीजेपी का नहीं है, इलेक्शन कमीशन संविधान के लिए काम करता है, और कर्नाटक में सीट चोरी की गई है। एक लोकसभा को हमने जांच करके निकाला है। मैं कह सकता हूं कि 1 से ज्यादा सीटें यहां चोरी हुई हैं। శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నాపనాభిషేకం, వరలక్ష్మీదేవి అలంకారం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించారు. ఇవాటి నుంచి 3 రోజులు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నందున ఆది దంపతులతో పాటు ఉపాలయాల్లోని దేవతామూర్తులకు పవిత్రాల ధారణ చేశారు. ఈ నెల 22న 5వ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని 2 విడతలుగా చేయనున్నట్లు ఈవో తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు అందజేసినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. బీజేపీ అడ్డుకుంటోందన్న కాంగ్రెస్, బుకాయింపులెందుకని బీఆర్ఎస్ ప్రశ్నలు. టీడీపీ నేతను బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు నోటీసులు. హైదరాబాద్లో అందజేసిన పులివెందుల పోలీసులు. ద్విభాషా విధానంతో తమిళనాడు సర్కార్ కొత్త విద్యా విధానం. 11, 12 తరగతుల మార్కుల ఆధారంగానే యూజీ కోర్సుల్లో ప్రవేశాలు. భారత్పై మరోసారి ట్రంప్ టెంపరితనం. ఇకపై వాణిజ్య చర్చలు ఉండబోవని వెల్లడి. తొలుత సుంకాల వివాదం పరిష్కారం కావాలని వ్యాఖ్య. ట్రంప్ టారిఫ్లతో భారత్ నుంచి ఆర్డర్లు రద్దు చేస్తున్న అమెరికా సంస్థలు. తదుపరి నోటీసు ఇచ్చే వరకు షిప్పింగ్ ఆపాలన్న వాల్మార్ట్, అమెజాన్. గాజా సిటీని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్. ప్రణాళికకు కేబినెట్ ఆమోదముద్ర. హమాస్ అంతం కోసమేనన్న నెతన్యాహు సర్కార్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.